పోక్సో కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ కేసులో నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేసిందని వారు ఆరోపించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఐక్యవేదిక నాయకులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వహిస్తుందన్నారు మహిళా సంఘం నాయకులు. సామాన్యుల విషయంలో గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేస్తున్నారని, కేంద్ర మంత్రి కొడుకు కావడం వల్లే భగీరథను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే సిట్టును రద్దు చేసి బండి భగీరథను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా సంఘాల నాయకులు పోక్సో కేసు కింద అమ్మాయి తల్లి కేసు పెడితే వెంటనే 24 గంటల్లో వితిన్ 24 అవర్స్ లో అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయాలి. కానీ అది లేకుండా ఇవాళ సిబిఐ నమ్మకంగా వాళ్ళకు విచారణ చేస్తుందా? చేయదు. దాంట్లో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కాబట్టి దీంట్లో సిట్టేసిండు. అదే మామూలు కుటుంబాలకు సంబంధించినటువంటి పేద పిల్లలు అత్యాచారం చేస్తే అట్లనే దాచుకొని ఉంటే ఊరుకుంటారా వీళ్ళు? వాళ్ళ తల్లిదండ్రులందరినీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొడుకొచ్చిందాక పోలీస్ స్టేషన్ పట్టుకొస్తారు. మరి ఇక్కడ బండి సంజయ్ వాళ్ళని ఎందుకు పట్టుకురాట్లేరు? భగీరథ తల్లిదండ్రులు ఎందుకు పట్టుకురాట్లేరు? ఎక్కడో దాచుకుంటారా? 2 అవర్స్ లో పోలీసు వాళ్ళు పట్టుకోవచ్చు. పోలీస్ యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వాట్సాప్ మెసేజ్ అని పోలీస్ స్టేషన్ వాళ్ళు సబ్మిట్ చేశారు. అతడు ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశాడు. నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఆ మోసాన్ని అమ్మాయి అర్థం చేసుకోలేక ఆయన వెనకబడి కొన్నాళ్ళు వెళ్ళడం కరెక్టే. కానీ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందన్నాడో ఆ రోజు ఆమె నమ్మలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. అలా 3 మార్లు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అతను ఎన్నో చోట్లకు ఆమెను తిప్పాడని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ అన్నిటి నేపథ్యంలో పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు అంటే నాన్ బెయిలబుల్. అది ఎంతవరకు ఎందుకు టార్చర్ చేస్తున్నారు?